నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు ఇబ్బందులు లేకుండానే సెంట్రల్ బ్రిడ్జిని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి తొలగింపు ఒక కాంప్లికేటెడ్ టెక్నికల్ ప్రాసెస్ అని, ప్రతి గంటకి అనేక రైళ్లు వెళ్లే మార్గంలో రైళ్లను డిస్టర్బ్ చేయకుండా బ్రిడ్జి తీసేయాలని తెలిపారు. ఈ స్థాయి నైపుణ్యం దేశంలో కేవలం 2-3 ఏజెన్సీలకే ఉందని, మొదట మాట్లాడే ఏజెన్సీకి 35 రోజులు కావాలని చెప్పారని పెమ్మసాని తెలిపారు. అయితే అంత సమయం ఇవ్వడం ఇబ్బందికరమని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే సూచన మేరకు మరో ఏజెన్సీని సంప్రదించగా వారు స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. తుది నిర్ణయం పూర్తయ్యాక 1-2 నెలల్లో బ్రిడ్జి తొలగింపు పూర్తవుతుందని పెమ్మసాని అన్నారు. అనవసర వ్యాఖ్యలు, వ్యక్తిగత ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. విషయం మీద కావాల్సింది వాస్తవాలే కానీ అవి నేను ప్రజల ముందు పెడుతున్నానని అన్నారు. ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ చేయకుండా బ్రిడ్జ్ తీయాలి. అది ఓన్లీ 2-3కే ఇండియాలో ఎక్స్పర్టీస్ ఉంది. మొదటి వ్యక్తితో మాట్లాడితే వాళ్ళు 35 రోజులు కావాలన్నారు. రైల్వే వాళ్ళు 35 రోజులు మేము ఇవ్వలేము, ఇది కష్టం అని చెప్పి వాళ్ళు ఇంకొక ఏజెన్సీని రికమెండ్ చేశారు. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి నేను చూసుకొని వెళ్ళారు. అది మనకి ఫైనలైజ్ అయిపోతే అది ఒక 1-2 months తీసేస్తారు. అయితే ఆ తీసేసే సమయానికి ఎక్కడా కూడా వర్క్ అది అడ్డం ఉండేటువంటి పరిస్థితి లేదు. మిగిలిన వర్క్ అయ్యే లోపు తీసేస్తారు. అది నంబర్ 1 ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అలాంటి మాటలు మాట్లాడలేను. ఎవరు డమ్మీలా ఏంటనేది అది కరెక్ట్ కాదు. అవన్నీ పద్ధతి అది వాళ్ళని కించపరిచి ఆయన ఏదో అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్దేశం నాకు ఏమనిపించింది అంటే, నేను మన జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి మీద ఈ విధంగా కంటిన్యూస్గా రాక్షస ఆనందం పొందుతున్నారనే దెబ్బకి వాళ్ళకి ఏదో పార్టీ హైకమాండ్ నుంచి మీరేం మాట్లాడలేదంటే పాపం వాళ్ళందరూ వచ్చి గబక్కన ఏదో శంకర విలాస్ దగ్గర చేయాలనేది చేసినట్టున్నారు. సరే, అంబటి రాంబాబు గారి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మనం వాటన్నిటికీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సెంట్రల్ బ్రిడ్జ్ నిర్మాణంపై అంబటి రాంబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు. నూతన సెంట్రల్ బ్రిడ్జి నిర్మాణం పనులను టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, మద్రాల మేని, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్ భీమినేని వందనాదేవి పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 100 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కానీ గత ప్రభుత్వ పాలకులు నగరానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అంబటి రాంబాబు ఓర్వలేనితనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే కూటమి నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ నగర అభివృద్ధికి మాత్రం కట్టుబడి ఉన్నాడు. ఆయన ఇక్కడ ఎంపీ కేంద్ర మంత్రి అవటం ఈ నగర ప్రజల అదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి మా గల్లా మాధవి గారిని, నజీర్ గారిని, రామాంజని డమ్మీలని మాట్లాడాడు. డమ్మీ వ్యవస్థ, మమ్మీల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి సొంతం. అలాంటి మమ్మీ డమ్మీలు మా దగ్గర లేరు. ఈ సేతుబంధన్ కార్యక్రమం పదే కేంద్రం నుంచి ఒకేసారి 500 కోట్లు రావటం అనేది జరగదు. మనమేదో మళ్ళీ ఇంకా ఎక్కువ ఆశిస్తే ఈ ఫండ్స్ కూడా వెనక్కి పోతే మనం నగరాన్ని అభివృద్ధి చేయలేము అని చెప్పాడు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ నగరం ఏమైపోయిందో కూడా అందరికీ తెలుసు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలిచి 1.5 సంవత్సరం అవుతూ ఉంది. ఈ 1.5 సంవత్సరం కాలంలో ఎప్పుడు ఏ నాయకుడు కూడా పట్టించుకోని విధంగా మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ నగర అభివృద్ధి కొరకు నిత్యం పాటుపడుతూ ఆయన అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిరంతరం కూడా ఏ విధంగా ఈ గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఆయనలో ఉంది. 99 కోట్ల రూపాయలను మరి బడ్జెట్లో శాంక్షన్ చేయించి ఫ్లైఓవర్ నిర్మాణానికి వెంటనే పనులు చేయడానికి కంకణం కట్టుకొని పనులు స్టార్ట్ చేపిస్తూ ఉంటే ఈ రోజున అంబటి రాంబాబు ఆయన్ని విమర్శిస్తూ ఉన్నాడు. నగరంలో కమిషన్లు లేకుండా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లారెడ్డి లక్ష్మణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ది గుంటూరు సిటీ రేట్ పేయర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం పెన్షనర్స్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వల్లారెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ఓరుగంటి నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సర్వసభ్య సమావేశంలో 20 పౌర సమాజాలు పాల్గొన్నాయని తెలిపారు. ప్రజలు కడుతున్న ట్యాక్సులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అనే అంశాలపై పలువురు వక్తలు మాట్లాడారని చెప్పారు. నగర ప్రజలను రోగాల బారి నుంచి కాపాడాలంటే స్వచ్ఛమైన మంచినీటి సరఫరా సక్రమంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జాక్ క్లమాకస్, పౌర సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా
ప్రజలు కట్టే పన్నులకి తగిన వసతులు, వారి యొక్క హక్కులు కాపాడే విధంగా యంత్రాంగం కృషి చేయాలని చెప్పని వక్తలు తెలియజేశారు. ప్రధానంగా 20 పౌర సంస్థలు ఈ సర్వసభ సమావేశానికి హాజరైన ఈ పౌర సంస్థలన్నీ కలిసి ఐక్యంగా గుంటూరు నగరంలో పరిశుభ్రమైన నీటి గురించి, పారిశుద్ధ్యం గురించి, రోడ్ల గురించి ఐక్యంగా కృషి చేయాలని, అవినీతి లేని సమాజం, అవినీతి లేని రాజకీయ వ్యవస్థ, అవినీతి లేని అధికార యంత్రాంగం ఏర్పడాలని, దానివైపు కృషి జరగాలని చెప్పని భావిస్తున్నారు. మ్యాండేటరీ ప్రకారం ప్రతి నెల క్లీన్ చేయటం మాత్రం చాలా శ్రద్ధ పెట్టి చేస్తే జనానికి వచ్చే జబ్బుల్లో 3 వంతులు ఆపిన వాళ్ళు అవుతారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే దానికి ఇది ప్రబల నిదర్శనము. ఈ విధంగా ఇప్పటికైనా చొరవ తీసుకొని ప్రభుత్వ అధికారులు, సంబంధిత అధికారులు గుంటూరు నగర ప్రజలని రోగాల నుంచి కాపాడటానికి మంచినీరు అందించి పారిశుధ్యంలో శ్రద్ధ తీసుకొని జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, ఆ డ్రైన్స్, రోడ్లు, కల్వర్టులు క్వాలిటీగా చెయ్యాలి. సంస్కార భారతి ఆధ్వర్యంలో గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. భరతమాత పూజా దినోత్సవ వేడుకల సందర్భంగా జానపద నృత్యాలు, వక్తృత్వం పోటీలు, భారతంలో ధర్మరాజు పాత్రపై క్విజ్ పోటీలు నిర్వహించామని అధ్యక్షులు ఇండ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాల వలన పిల్లల్లో మానసిక ఉల్లాసం పెరిగి విద్యలో మరింత రాణించే అవకాశం ఉందని డాక్టర్ రాధామాధవి వెల్లడించారు. నవంబర్ 16 నుంచి జనవరి 25వ తేదీ వరకు నిర్వహించిన పోటీలో గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి రాజకుమార్, ఎస్ శ్రీనివాసరావు, శంకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. భరతమాత పూజా దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా గుంటూరులోని బృందావన గార్డెన్స్ స్థానిక శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు జానపద బృంద నృత్యాలు మరియు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మరియు మహాభారతంలో ధర్మరాజు పాత్రపై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చి ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం కళాశాల విద్యార్థులకు కూడా జానపద బృంద నృత్యాలు ఉన్నాయి, ఉపాధ్యాయులకు కూడా జానపద బృంద నృత్యాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఎంతోమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా సంస్కార భారతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో ధర్మరాజు యొక్క పాత్ర తెలుసుకోవడం చాలా చాలా అవసరం అండి. ఈరోజు పిల్లల ఈ జనరేషన్కి అంటే మనకి అందరికీ ఆయన గురించి మనకు ధర్మరాజు ఆయన ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పలేదు, నిజమే చెప్పారు. కానీ ఆయన యుద్ధం కోసం చేసే నీతులు, ఆయన డిసిప్లిన్, చుట్టుపక్కల అంతమంది 1,00,000 మంది కూడా ఆయన నువ్వు తప్పు అన్నా సరే ఆయన ఆ తప్పును కూడా యాక్సెప్ట్ చేసి ఎప్పుడూ కూడా రైట్ డైరెక్షన్ని ఆయన చూస్ చేశారు. ఇవాళ ఈ జనరేషన్కి నాకు తెలిసి ఆయన పాత్ర చాలా అవసరం. అంటే ఆయన ఫాలో అయితే కనుక వాళ్ళు ఈ జరుగుతున్న డిస్టర్బెన్స్ కానీ, వాళ్ళు ఫాలో అవుతున్న డిసిప్లిన్ కానీ ఫాలో అయితే జీవితంలో చాలా చాలా వాళ్ళు పైకి వస్తారని నా ఉద్దేశం. ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలో గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు కేంద్రంతో పాటు మనోపాడు గ్రామంలో తార్ రోడ్డును కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. తాడికొండ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ తదితర కాలనీలలో సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయంటే దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెనాలి శ్రావణ్ కుమారే కారణమని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా అభివృద్ధికి సంబంధించిన ప్రారంభోత్సవ శిలాఫలకాలు పడ్డాయంటే అది టీడీపీ హయాంలో మాత్రమే జరిగాయని గర్వంగా చెబుతున్నానని అన్నారు. గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా ఒక రోడ్డు ఎక్కడన్నా వేసిన మాట మీరు ఎక్కడన్నా చూసారా? లేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే ప్రాంతంలో మంచి రోడ్డు చూసాం. అదేవిధంగా కొత్త బిల్డింగులు కానీ ఇవన్నీ కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడే కాదు, రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అంటూ జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. ఎక్కడ శిలాఫలకాలు పడ్డాయన్నా అంటే చరిత్రలో ఉండే శిలాఫలకాలు ఎక్కడో ఉన్నాయన్నా కూడా అవి తెలుగుదేశం పార్టీ చేసినవి. హైదరాబాద్లో పోతే హైటెక్ సిటీ అన్నా, ఎయిర్పోర్ట్ అన్నా, మెట్రో స్టేషన్ అన్నా ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో జరిగినాయి. ఇక్కడ కూడా ఈ రోజున మీరు ఎవరైనా అమరావతి వెళ్ళి చూసారో లేదో కానీ మొట్టమొదటి బిల్డింగ్ సిఆర్డీఏ బిల్డింగ్ చూడండి.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సత్య యేసుబాబు, పోలీస్ సూపరింటెండెంట్ మక్కల్ జిందాల్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పోలీస్ నియామకం చేపట్టడం, అందులో ఎంపికైన 6,001 మంది అభ్యర్థులకు మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్లో 16వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను తనిఖీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సభా ప్రాంగణంలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వచ్చే అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సభా ప్రాంగణంలో 4 అంబులెన్సులు, సరిపడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వాహనాలకు, వచ్చే బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పుట్టినరోజు సందర్భంగా నిన్న జిల్లా టీడీపీ కార్యాలయంలో నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ధూళిపాల నరేంద్ర ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పాడి రైతులు అభివృద్ధి కోసం సంగం డైరీని దేశవ్యాప్తంగా విస్తరింపచేశారన్నారు. కోవిడ్ సమయంలో డీవీసీ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి సేవ చేశారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప నాయకులు ధూళిపాల నరేంద్ర మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివరామయ్య, ఓంకార్, గింజుపల్లి వెంకటేశ్వరరావు, సుఖవాస శ్రీనివాసరావు, కస్కుత్తి హనుమంతరావు, కార్పొరేటర్ బాబు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఒక పొన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఈ యొక్క ప్రత్యక్ష రాజకీయాల్లో అంత ఆషామాషి అయిన విషయం కాదు. ఆయన రాజకీయ చతురతకి ఒక నిదర్శనం. ప్రజాస్వామ్యంగా, ప్రజాక్షేమంగా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న మహానాయకుడు నరేంద్ర గారు. అట్లాగే వాళ్ళ తండ్రి బాటలో పాడి పరిశ్రమలో ఏ విధంగా సంగం డైరీ డెవలప్ చేశారో, రైతుల కోసం డీవీసీ అని ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి కోవిడ్ సమయంలో చాలామంది విపరీతమైన రేట్లు ఉన్న సమయంలో కూడా ఎంతోమంది కోవిడ్ బారిన పడిన వాళ్ళని రక్షించిన హాస్పిటల్ డీవీసీ హాస్పిటల్. ఇంకా అనేకమైన ప్రజా క్షేమానికి సంబంధించిన సేవ చేస్తూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జీవిత సాఫల్యాలు సృజన్కార్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. సృజన్కార్ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ సమస్యలపై మంచి పత్రికను ఏర్పాటు చేశారన్నారు. సృజన్కార్ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరువళ్లూరు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణుల సమస్యల మీద ఒక మంచి పత్రికను రన్ చేశారు. దాని ఎడిటోరియల్స్, వ్యాసాలన్నీ కూడా ఈరోజు పుస్తకంగా ఆవిష్కరించడం జరిగింది. మంచి చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చినటువంటి ఆ సంపాదకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజం అన్ని వర్గాలకు, పీడిత వర్గాలందరికీ ఉపయోగపడే సమాచారం దాంట్లో ఉంది. ఆ సృజనకార్ పుస్తకాన్ని అందరూ చదవమని విజ్ఞప్తి. నగరంలోని అంబేద్కర్ భవన్లో గిరిజన ప్రజా చైతన్య యాత్ర గోడ పత్రికలను, కరపత్రాలను గిరిజన సమాఖ్య, విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్ ఆవిష్కరించారు. గిరిజన ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని గిరిజన ప్రజా సమైక్య, గిరిజన విద్యార్థి సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. మైదాన ప్రాంత గిరిజనుల రాజకీయ రిజర్వేషన్ల సాధనకే అన్ని జిల్లాల్లో గిరిజన ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 20 లక్షల పైబడి మైదాన ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం విచారకరమని అన్నారు. తమ హక్కుల సాధనకై డిసెంబర్ 28వ తేదీన గుంటూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా నలుమూలల ఉన్న గిరిజనులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 28వ తారీఖు నాడు గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మా గిరిజన పెద్దలని, ఉద్యోగులని, విద్యార్థులని, యువకులని, మహిళలని, గిరిజనులంటే మా యొక్క సంక్షేమాన్ని, మా అభివృద్ధిని కోరుకునేటువంటి మా శ్రేబులాసులందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానించి ఈ కార్యక్రమం ద్వారా, అంటే ఓ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా పాలక ప్రభుత్వాలకు తెలియజేయడానికి ఏదైతే మా ప్రయత్నం జరుగుతూ ఉందో దానికి సంబంధించినటువంటి కరపత్రాలను, గోడపత్రికలను ఇవాళ అంబేద్కర్ భవన్ కేంద్రంగా ఇవాళ గుంటూరు పట్టణంలో ఇవాళ ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. పీపీపీ విధానంలో నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
జీవో నెంబర్ 509తో పాటు గతంలో తీసుకువచ్చిన 107, 108లను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు డిసెంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పినటువంటి దానికి పూర్తి భిన్నంగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అంశాల్ని అమలు జరపడానికి కావలసిన పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరించడం, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన సందంగా ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ నెల 18వ తేదీన పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, జీవో నంబర్ 590, 107, 108లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 18వ తేదీన మెడికల్ కాలేజీల వద్ద ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిస్తా ఉన్నాం. రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక 16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం అన్నమయ్య లైబ్రరీ మీటింగ్ హాల్లో జరిగింది. అన్నమయ్య పార్కులో జరిగిన సాహిత్య పురస్కారాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రమ్యభారతి నిర్వహించిన కథల పోటీల్లో గెలుపొందిన కవులు సింగరాజు శ్రీనివాసరావు, జి రంగబాబు, జిఎస్కే కరీముల్లా, ఇంద్రగంటి నరసింహమూర్తి, సింహప్రసాద్, ఎం వెంకటేశ్వరరావులకు పురస్కారాలు అందించారు. గత 16 సంవత్సరాలుగా ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న రమ్యభారతి యాజమాన్యానికి వేముల హజరత్తయ్య గుప్తా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మస్తానయ్య, చలపాక ప్రకాష్, శ్రీ వశిష్ఠ, డాక్టర్ సి భవానీదేవి, శ్రీ కంఠస్ఫూర్తి, పలువురు కవులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటికీ సమాజంలో ఉన్నటువంటి కవులను, రచయితలను, సాహితీవేత్తలని, అలాగే కళాకారులను కూడా వారు ప్రోత్సహిస్తూ ఉండేవారు. కళాకారులు అనే మాట ఎందుకు ఉపయోగించారంటే వారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా అధ్యక్షత వహించి లేదా ఒక అతిథిగా వచ్చి ఆ కార్యక్రమాలు జయప్రదం చేస్తూ ఉండేవారు. అందుకని ఆ మాట ఉపయోగించడం సరిపోయింది. మరి వారు పేరుతో అవార్డుల పరంపర నిర్వహించాలని, ఒక కథ రాసిన తర్వాత వారు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి, వారు ఎన్నుకున్న ప్రక్రియ ఏమిటి, ఆ కథలో దాగి ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఆయా రచయితలకి అవార్డులు ప్రదానం చేయడం అనేది ఒక గొప్ప విశేషమైనటువంటి. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పుట్టినరోజు సందర్భంగా నిర్మల హృదయ భవన్లో పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్మల హృదయ భవన్లో జరిగిన పళ్లు పంపిణీ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ధూళిపాల మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ ధూళిపాల నరేంద్ర ఒక నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులు అన్నారు. అందుకే 6 సార్లు పొన్నూరు శాసనసభ్యులుగా గెలిచారన్నారు. సంగం డైరీ వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుఖవాసి శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, కసుకుతి హనుమంతరావు, ఈరంటి వరప్రసాద్, నరేంద్ర, అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ధూళిపాల మిత్రమండలి పేరుతో ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి జరుపుతూ ఉన్నాం. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు మరి రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి మరి ముక్కుసూటి కలిగినటువంటి ఏకైక నాయకుడు. తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తా 6 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై మరి సంగం డైరీని కూడా సమర్థవంతంగా రాష్ట్రంలో మరి పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరీగా తీర్చిదిద్దడంలో కూడా వ్యవసాయ పరంగా కూడా అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి మరి సంగం డైరీని వారసత్వంగా తండ్రి నుంచి తీసుకొని ఆ వారసత్వం పోకుండా ఆ డైరీని మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులను డైరీగా తీర్చిదిద్దారు. అలాగే రాష్ట్రం ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావం కలిగినటువంటి ఏకైక శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే అని చెప్పచ్చు. జీర్ణాశయంలో వచ్చే సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్హెచ్ఓలో ఆరోగ్య సభ జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన అవగాహన సభలో ప్రముఖ జీర్ణాశయ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి సాయికృష్ణ ప్రసంగించారు. నేడు సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన ప్రజల్లో గ్యాస్ సమస్య పెరిగిపోయిందన్నారు. పేగుల్లో పెరుగుతున్న బ్యాక్టీరియా విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పేగు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, టి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ చేయాలి లేదు నాకు పర్సిస్టెంట్గా ఉంటుంది, ఇలా ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది.
యాసిడ్ వల్ల చెక్ చేయించుకోండి. ఎందుకు ఉంటుంది లోపల క్రిములు ఉన్నాయా, బ్యాక్టీరియా ఉన్నాయా, వాటి సంపాదన. కొన్ని చోట్ల యాసిడ్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉంటాయి, కొన్ని క్యాన్సర్లు ఉంటాయి, అలాంటివి ఉన్నాయి, మీకు చూసుకోండి. సార్ అందరూ చెక్ చేయించుకోవాలా? అవసరం లేదు, నాకు ఇబ్బందికరంగా ఉంటే చెక్ చేయించుకోవాలి. ఫస్ట్ 3 వారాలు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామూలు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకొని వెయిట్ చేయవచ్చు. కానీ చాలా కాలం వాడే ట్యాబ్లెట్లు తగ్గట్లేదు, లేకపోతే నాకు 60 ఏళ్ళు పైగా ఉన్నాయి, బాగా ఇబ్బందిగా ఉంది, నాకు తెలిసిపోతున్నాను, నీరసం అవుతుంది, వెయిట్ లాస్ అవుతున్నాను, ఆకలి లేదు, వీళ్ళు చెక్ చేయించుకోవాలి. గ్యాస్ట్రోకి దాంట్లో H. పైలోరీ బ్యాక్టీరియా ఉందండి. ఆ బ్యాక్టీరియా స్టమక్ క్యాన్సర్కి కాజ్ చేస్తూ ఉంటుంది. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలన్నీ వెలిగేలా విభాగాధిపతులు, సీనియర్ అధికారులతో పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులు రాత్రి సమయంలో వీధి దీపాల వాస్తవ స్థితిగతులు సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. సుప్రసిద్ధ తెలుగు కవి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకంపై వివరణాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు కాసుల పురుషోత్తమ కవి జాతీయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాసుల కృష్ణరాజు తెలిపారు. గుంటూరులో సుప్రసిద్ధ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావును కలిసి ఆయన తమ కార్యక్రమం గురించి వివరించారు. అందుకు గరికపాటి సానుకూలంగా స్పందించినట్లు కృష్ణంరాజు తెలిపారు. తెలుగు భాష మాధుర్యాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను తమ ఫౌండేషన్ నిర్వహిస్తున్నట్లు కృష్ణంరాజు పేర్కొన్నారు. పురుషోత్తమ కవి చిత్రపటాన్ని గరికపాటికి అందించి సత్కరించారు. అవగాహన కార్యాలయంలో ఎముకలు, కీళ్ల వ్యాధులపై ఆరోగ్య సభ జరిగింది. అరణ్యపేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ కృష్ణ శ్రవణ్ ప్రసంగించారు. నేటి సమాజంలో పెద్ద వయసు వారు రాత్రుళ్లు నేచరకాల కోసం వెళ్లి కాలు జారిపడి ఎముకలు విరగగొట్టుకుంటున్నారని తెలిపారు. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, ఆర్వి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మెడనొప్పి ఎందుకు వస్తుంది అంటే ఇందాక నేను చెప్పినట్టే సరిగ్గా పాస్చర్ మెయింటైన్ చేయకపోవటం వల్ల. టీవీ ఎప్పుడైనా సరే చూసేటప్పుడు మనం ఐ లెవెల్లో చూడాలి. మనం కూర్చున్నప్పుడు మన ఐ లెవెల్లో, ఇట్లా కాదు ఇట్లా కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ మధ్య అందరం కూడా ఫోన్లు వాడుతున్నాం. ఫోన్లు ఏంటంటే మనం ఇట్లా చూస్తూ ఉంటాం, ఫోన్లు ఇట్లా కాదు ఇట్లా చూడాలి. సెకండ్, పడుకొని ఫోన్ అనేది చూడకూడదు. ఈ మూడు ప్రివెంటింగ్ ఫ్యాక్టర్స్. ఒక లైట్ ఆన్ చేసి ఉండాలండి కంపల్సరీ బాత్రూంలో. 60+ ఉన్న ప్రతి ఇంట్లో, 60 years దాటిన ప్రతి ఇంట్లో బాత్రూమ్ లైట్ మధ్యలో లేసి అది ఆన్ చేసుకోకూడదు. నైట్ పడుకునే ముందే బాత్రూమ్ లైట్ ఆన్ ఉండాలి. అప్పుడు మనకి ఏంటంటే ఎక్కడ తడి ఉంది, ఎక్కడ మనం కాలేయాలి, మనం నిద్ర మత్తులో ఉన్నా ఎక్కడ కాలేయాలి కనీసం అది చెప్పేది. బాత్రూమ్ లైట్ అయితే కంపల్సరీ ఆన్ ఉండాలి. ఈ రెండు చేసుకుంటే 50% ఆఫ్ ఫ్రాక్చర్స్ మనం అవాయిడ్ చేయగలం. 50% ఆఫ్ ఫ్రాక్చర్స్ డాక్టర్స్ దగ్గర రాకుండా అయిపోయింది, మీ సర్జరీ చేయకుండా అయిపోయింది. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosan.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి అధ్యక్షులు మామిడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 100వ కార్యక్రమంగా ఈ పంపిణీని నిర్వహించామని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో టి గోవింద సారథి, మామిడి లీల, ఎస్ సూర్యకుమారి, మామిడి రామా తులసమ్మ, టి లలితా ప్రసాద్, ఎస్వి రమణ, పలకలూరి శివరావు తదితరులు పాల్గొని ఒంటరిగా ఉంటూ జీవనోపాధికి ఇబ్బందిగా ఉండేవారికి ఇతోధికంగా సాయం అందిస్తున్నామని తెలిపారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.